ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ ఓటు వేసి ఇంటికి వెళ్లారు. కానీ ఇంతలోనే ఒక కొత్త నాటకం మొదలవుతుంది. అదే ఎగ్జిట్ పోల్స్. టీవీలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్స్ గాలులు. ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ ఓడిపోతుందని సంచలన వార్తలు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమేనా, లేదంటే ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీ మాత్రమేనా? ఎగ్జిట్ పోల్స్ అంటే కొద్ది శాంపిల్స్ ఆధారంగా వేసి అంచనా మాత్రమే. ప్రతి ఓటర్ ని అడగలేరు, ప్రతి ప్రాంతాన్ని కవర్ చేయలేరు. ఇంకో విషయం ఏమిటంటే, ఎవరిని ఎంచుకున్నారో, ఎలా ప్రశ్నించారో అనేది గణాంకం మలుపు తిరిగే ప్రదేశం. అయితే ఇంకో కోణం ఉంది. కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ ని ఓటర్ల మైండ్ గేమ్ కోసం వాడతారు. ఒక పార్టీ గెలుస్తుంది అని చూపిస్తే ప్రజల్లో ఓ మానసిక వాతావరణం నెలకొంటుంది. నిజ ఫలితం రాకముందే ప్రజల నమ్మకం తారుమారు అవుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే, ఎగ్జిట్ పోల్స్ నిజమని నమ్మడం ప్రమాదం. అవి ఒక సూచన మాత్రమే, నిజం కాదు. అసలు గెలుపు ఓటమి తీర్పు కేవలం ఈవీఎం బాక్స్ తెరవగానే తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక మాటను గుర్తుంచుకోండి, ఎగ్జిట్ పోల్స్ వినండి కానీ నమ్మకండి. ఎందుకంటే నిజం బయటపడేది ఎప్పుడు ఎన్నికల ఫలితాల రోజునే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.